వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ఇర్మియా గ్రంథం 20 అధ్యాయం 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడు నీవే, అంతరింద్రియములను హృదయమును చూచువాడు నీవే. నా వేద్యమును నీకే అప్పగించున్నాను, నీ వారికి చేయు ప్రతిదండన నేను చూతునుగాక. మరొకసారి ఇర్మియా జీవితంలో భయంకరమైన పరిస్థితులు తన చుట్టూ ఉన్న వారు ఎగతాళి చేసి ఆయనను బంధించి భయంకరమైన బాధల్లో ఉన్నప్పుడు ఆయన హృదయంలో నుండి దేవునికి పెళ్ళుబెక్కిన ప్రార్థనలో దేవుని గురించి దేవుడు ఎలాంటి దేవుడో ఆలోచింపజేసే 4 ప్రాముఖ్యమైన సత్యాలను ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి నేర్చుకోవాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ కేర్ఫుల్ గాడ్. శ్రద్ధ కలిగిన దేవుడు. దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే, నీతిమంతులను పరిశోధించువాడువు నీవే. పరిశోధించువాడువు అనే మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ప్రతిదాన్ని నిశితంగా ఆయన పరిశీలిస్తున్నాడు, చాలా నిమగ్నమై దాన్ని చూస్తున్నాడు అన్న అర్థాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. ఒక డాక్టర్ గారు డయాగ్నోస్ చేసేటప్పుడు అన్ని టెస్టులని నిశితంగా ఎలాగూ పరిశీలిస్తాడో, మన జీవితాల్లో ఉన్న ప్రతి బాధని, ఇబ్బందిని, ఇరుకును, కష్టాన్ని దేవుడు నిశితంగా పరిశీలిస్తున్నాడు. మనము నీతిమంతులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని అంతరంగంగా ఎవరూ చూడని కోణాలన్నిటినీ, ఎవరికి తెలుపుకోలేని దుఃఖాలన్నిటినీ దేవుడు మనల్ని చూస్తున్నాడు, పరిశీలిస్తున్నాడు అన్న సత్యాలను మనం గ్రహించాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ కాన్షియస్ గాడ్. వివేచన కలిగిన దేవుడు. ఆయన ఎంత వివేచన కలిగిన వాడు అని మనం ఆలోచన చేస్తే, అంతరింద్రియములను హృదయములను చూచుచున్నవాడు. ఈ మాటను కూడా జాగ్రత్తగా ఆలోచన చేస్తే, లోపల ఉన్న వాటిని ఎవ్వరూ చూడలేం, ఏ మనిషి చూడటానికి అవకాశం లేదు. కానీ దేవుడు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే, లోపల అంతరంగాల్లో ఎవ్వరూ చూడలేని పరిస్థితుల నడుమ దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఒక ఫారెన్సిక్ డాక్టర్ గారు ఎలాగైతే ప్రతి చిన్న రాయిని పట్టించుకొని దాన్ని చూస్తాడో, దేవుడు కూడా మన హృదయాల్లో, మన అంతరంగాల్లో ఉన్న బాధలన్నిటినీ, ఇబ్బందులన్నిటినీ ఆయన చూస్తున్నాడు. దానిని బట్టి మనము ధైర్యం కలిగి ఉండాలి. ఈ విషయాలు గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కంఫర్టింగ్ గాడ్. ఆయన ఓదార్చే దేవుడు. ఆ ఓదార్పు ఎలాగూ ప్రారంభించబడింది అని మనం ఆలోచన చేస్తే, సైన్యములకు అధిపతియగు యెహోవా అన్న మాట ప్రారంభించబడింది. ఈరోజు అన్నీ ఆయన చేతిలో ఉన్నాయి. సర్వాధికారి. నాకు జరిగిన కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు, నేను గుంటలో పడిపోవటం, వీటిలన్నిటినీ ఇర్మియా భక్తుడు ఆలోచిస్తూ, నాకు ఏమి జరిగినా ఆయన అధికారం క్రింద జరుగుతుంది, ఆయనే వాటిలన్నిటినీ సరిదిద్దగలడు. ఎవరన్నా వేధించే వాళ్ళు ఉంటే పిల్లలు వెళ్ళి తల్లిదండ్రుల పట్ల ఎలాగైతే వాళ్ళకి చెప్పుకుంటారో, అలాగే మనం కూడా మనకున్న వేదనలు, ఇబ్బందులన్నింటినీ సర్వాధికారి అయిన ప్రేమ కలిగిన దేవునికి చెప్పుకునే వారంగా ఉండాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కాన్ఫిడెంట్ ఇన్ గాడ్. దేవుని పైన నమ్మకంగా ఉండటం. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయన గుణగణాలను తెలియజేస్తూ, నువ్వు వారికి చేయు ప్రతిదండనను నేను చూతునుగాక. ఈ మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఆయనకి ఇర్మియా తన వేద్యం అంతటిని తెలియజేసినట్లుగా, వాదనంతటిని వినిపించినట్లుగా. ఎందుకనంటే, సమస్తాన్ని చూసుకునేవాడు దేవుడే అన్న నమ్మకము, భరోసా ఇర్మియా జీవితంలో మనం గమనించవచ్చు. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మీ ఆదరణను బట్టి దేవా, మీ వివేచనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మా వేద్యములు కూడా నీకే అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.